హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి. అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, వాట్ తన్వి ఈట్స్ ఇన్ ఏ డే. అంటే మా పాప ఈరోజు మొత్తంలో ఏం తింటుందనేది మీకు చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తింటుందండి. మార్నింగ్ 9 o'clock కల్లా తింటుంది. 9 లోపే తింటుంది. 8:30కి అట్లా తింటుంది అన్నమాట. అలా అని డైలీ ఇడ్లీ అనే మాత్రం కాదండి. ఒకరోజు మకానా పౌడర్ లేదంటే ఉగ్గుయే తినేస్తుంది. ఈరోజు ఇడ్లీ ఉంది కాబట్టి నేను ఇడ్లీ పెడుతున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం 9:30 అయిందన్నమాట. కొంచెం లేట్ అయింది. అందుకే తను పాపం చాలా ఫాస్ట్గా తినేస్తుంది. మొత్తం తినేసిందండి. కొంచెం మిగిలింది, అది నేను దిష్టి తీసేసి పడేస్తాను. ఓకే, మరి మళ్ళీ నేను లంచ్ టైంలో ఏం పెడతానో చూపిస్తాను. లంచ్ టైంలో కలుద్దాం రండి. హే గాయ్స్, ఆఫ్టర్నూన్ నేను మా తన్వి కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను, తనకి ఏం పెడుతున్నానో చూద్దాం రండి. 2 స్పూన్స్ బియ్యము, ఇంకా 1 స్పూన్ పప్పు తీసుకున్నానండి. నేనైతే కందిపప్పు తీసుకున్నాను. దాని ప్లేస్లో మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చుక్క కూర కట్ట, సగం ఉల్లిపాయ, ఒక టమాటో, చిన్న మిర్చి ముక్క, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మీ ఇష్టం అండి. ఇంకా క్యారెట్, ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. మీరు చుక్కకూర ప్లేస్లో పాలకూర, తోటకూర, ఏ ఆకుకూర ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని జీరా కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, చిల్లీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు యాడ్ ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న చుక్క కూర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనము 1/2 hour పాటు పక్కన నానబెట్టుకున్న బియ్యం, పప్పు వేసుకున్నాను. పప్పుతో నానబెట్టిన వాటర్తో పాటు ఇంకా 1 cup ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. బిలో 1 year బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయాలి, కానీ నేను టేస్ట్ కోసం చిటికెడు మాత్రమే వేశాను. ఒక 5 విజిల్స్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందో రైస్. అంతే అండి. ఆ రైస్ని మ్యాష్ చేసేసి మా పాపకి తినిపించేశాను. అది రెడీ చేసే టైంకి 20 minutes పట్టింది. 12:20కి మా పాపకి లంచ్ తినిపించేశాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మీ బేబీస్కి కూడా ఇలా రెడీ చేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చూసారా, మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుందండి. మా పాప అయితే తినేస్తుందండి. ఓకే, మరి మళ్ళీ ఈవినింగ్ స్నాక్ టైంలో కలుద్దాం. హే గాయ్స్, ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. మా పాప కోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను. అదేంటో కాదు, బీట్రూట్ బాయిల్ చేసి పెడుతున్నాను. మా పాపకి చేతితో కొంచెం ఇట్లా మ్యాష్ చేసి పెడతాను. ఇంకా టీత్ వచ్చిన బేబీస్కి అయితే అలాగే ఇచ్చేయచ్చు, వాళ్ళే తింటారు. 6 to 7 months బేబీస్కి అయితే ప్యూరీ లాగా చేసి కూడా ఇవ్వచ్చు. ఓకే, మరి మళ్ళీ డిన్నర్ టైంకి కలుద్దాం. హే గాయ్స్, ఇక్కడ నేను మా పాప కోసం డిన్నర్లోకి ఉగ్గు ప్రిపేర్ చేశాను. నేను మా పాప కోసం ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఫుల్ వీడియో డీటెయిల్డ్గా మన ఛానల్లో ఉంది. వెంటనే వెళ్ళి చూసేయండి. ఇక్కడ మా పాప చూసారా, మా మమ్మీతో కాసేపు అలా ఆడుకుంటూ తింటుంది. 7 కల్లా మా బేబీకి అయితే డిన్నర్ అయిపోతుందండి. ఇంకా మీ పిల్లలకి మీరైతే ఏం పెడతారో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా మా పాపకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్ బాయ్.